రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం చేసింది ఏం లేదు. కానీ అక్రమాలు, అన్యాయాలు, నిర్బంధాలు, అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ అక్రమ మైన్స్, అదేవిధంగా అవినీతి పాలు చేస్తుంది తెలంగాణను. ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు ఏమన్నా చేసిందంటే శూన్యం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల సంగతి దేవుడరు, కానీ పేదవాళ్ళు కట్టుకుంటున్నటువంటి ఇండ్లకేమో పర్మిషన్ లేవనేసి ఎక్కడికక్కడ బుల్లోజర్లు పెట్టి కూల్చేస్తా ఉన్నారు. ఎక్కడికెక్కడ మూసీ నది పేరట, అదేవిధంగా హైడ్రా పేరట పేదల ఇండ్లన్నీ కూలుస్తా ఉన్నారు. పర్మిషన్లున్నా దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఇండ్లకేమో పర్మిషన్లు లేవని చెప్పేసి మేము కట్టే కట్టడాలకు బ్యూటిఫికేషన్కి అడ్డం వస్తున్నాయి అనేసి కూలగొడుతున్నటువంటి అధికారులకు, ఇక్కడ రింగ్ రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మైన్స్ ని ఏ పర్మిషన్ లేకుండా ఇలా అక్రమంగా మైన్స్ తవ్వుకపోతా ఉన్నారంటే కాంగ్రెస్ పెద్దలకు, ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల కళ్ళు ఎందుకు కనబడతలేవని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.